వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కరోనా గాయం నుంచి ఇంకా ప్రజలు కోరుకోకముందే మరో కరోనా కొత్త వేరియంట్ రాబోతుందని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో సుమారు 120 పడకలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా పేషెంట్స్ కావాల్సిన మెడికల్ కిట్స్ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనము కరోనా వార్డుకి వెళ్తున్నాం. అసలు ఏర్పాట్లు ఎలా చేశారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. మనం మొత్తం ఈ మొత్తం టోటల్ మీద ఇది కరోనా వార్డు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సుమారు ఒక 120 పడకల వరకు ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ ఏర్పాట్లు అదేవిధంగా కరోనా కొత్త వేరియంట్ గురించి కూడా తెలుసుకునేందుకు ప్రొఫెసర్ కాళేశ గారు కూడా ఉన్నారు. మాట్లాడారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఈ మొత్తం కొత్త వేరియంట్ వస్తుందంటారు, మొత్తం ఏర్పాట్లు ఎలా చేశారు, అసలు ఈ కొత్త వేరియంట్ యొక్క పవర్ ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా అండి, మనం ఇంతవరకు దాదాపు మనం 3 వేవ్లు చూసాము కరోనాకి సంబంధించి. సో కోవిడ్-19 కరోనా వైరస్, నావల్ కరోనా వైరస్ 19 అనేది మనకు 2019 చివరిలో వచ్చింది. దాని తర్వాత 2020లో మనకు ఫస్ట్ వేవ్ వచ్చింది. దాని తర్వాత మనకు 2021లో మనకు సెకండ్ వేవ్ వచ్చింది. దాని తర్వాత థర్డ్ వేవ్ వచ్చింది. తర్వాత కొద్ది కాలం మనకి ఏంటంటే గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్లో వచ్చినటువంటి డెల్టా వైరస్ వేరియంట్ అనేది మనల్ని బాగా ఇబ్బంది పెట్టింది. అది బాగా ఇబ్బంది పెట్టి చాలామంది మరణాలకు కారణమైంది. తర్వాత లక్షల మంది చనిపోయారు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది చనిపోయారు. సో సెకండ్ వేవ్ అనేది చాలా ప్రమాదకరంగా తయారైంది. చాలా ఏంటంటే మానవ వినాశనానికి దారితీస్తుంది అది. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ వైరస్లో ఏంటంటే మ్యుటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలు అంటాం మనం. ఆ ఉత్పరివర్తనాలు రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనకు ఒమిక్రాన్ వేరియంట్, అంటే థర్డ్ వేవ్లో వచ్చినటువంటి ఒమిక్రాన్ వేరియంట్లో ఉండేటటువంటి మరొక సబ్ వేరియంట్ JN.1 అనే వేరియంట్ అనేది ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అది మనకి ఇప్పుడు దీన్ని బహుశా 4th వేవ్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు మళ్ళీ అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆ వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంది, JN.1 వేరియంట్ అనేది. సార్ మెయిన్ అంటే మామూలుగా కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ కరోనా అప్పుడు కూడా కొంత బాగా నష్టం జరిగింది. సెకండ్ వేలో మాత్రం పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు వచ్చే కొత్త వేరియంట్ వల్ల ప్రాణ నష్టం పెద్దగా జరిగే అవకాశాలు ఏమైనా? లేదండి, ఎందుకంటే ప్రస్తుతం ఉండేటటువంటి పరిశోధనలు కానీ ఫలితాలు కానీ మనకి ఏం చెప్తున్నాయంటే, దానికి సంబంధించినటువంటి పరిశీలనలు ఏం చెప్తున్నాయంటే JN.1 వేరియంట్ అనేది ప్రస్తుతానికి ఏంటంటే వ్యాప్తి చెందుతూ ఉన్నా కూడా ఏంటంటే అది అంతకుముందు మనం ఏంటంటే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని ఇటువంటి వ్యాక్సిన్ వేసుకున్నాం మనం. ఆ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి హెరిడ్ ఇమ్యూనిటీ సమూహానికి సంబంధించినటువంటి రోగనిరోధకత మనకి ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి మన శరీరాల్లో రోగనిరోధక శక్తి కొంతవరకు ఉంది. కాబట్టి ఈ JN.1 వేరియంట్ అనేది పెద్ద ప్రభావితం చూపించకపోవచ్చు అంటున్నారు. కాకపోతే ఏంటంటే అంతకుముందు ఏంటంటే గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, లేదంటే షుగర్ జబ్బులు ఉన్నవాళ్ళు, లేదంటే కిడ్నీకి సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు, క్యాన్సర్ సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఈ JN.1 వేరియంట్ అనేది కాస్త ఎక్కువ ప్రభావితం చూపించే అవకాశం ఉంది. ఇంతవరకు చనిపోయిన వాళ్ళలో కూడా కాస్త వయసు మళ్ళిన వాళ్ళు, తర్వాత అంతకుముందు ఉండేటటువంటి ఇటువంటి క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళే చనిపోయినట్టుగా మనకు వివరాలు అయితే అందుతూ ఉన్నాయి. సార్ ఇదేంటి మామూలుగా ఎట్లా సార్ ఇది ఈ బెడ్స్ మీరు వెంటిలేటర్ అండి? ఇది మనకి ఏంటంటే వెంటిలేటర్స్, తర్వాత మనకి ఏంటంటే బెడ్స్, ICU బెడ్స్. ఇవి ఏదైనా సరే ఏంటంటే మనకు పేషెంట్లు కానీ ఎక్కువైనప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా వీటిలో మనం పేషెంట్ని అడ్మిట్ చేసుకునే వైద్యం చేసే విధంగా తయారు చేసుకోవాలి. తయారై ఉన్నారు మనకు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ డాక్టర్లు అయిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎల్లవేళల వైద్యం అందించడానికి, శాశ్వతలా ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏర్పాట్లు కూడా చక్కగా ఉన్నాయి ఇక్కడ. అంటే కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్స్, అదేవిధంగా వెంటిలేటర్స్ మొత్తం టోటల్ మీద అన్నీ ఉన్నాయండి. టోటల్గా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఉపద్రవం ఎదురైనా కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయి మామూలుగా? అంతకుముందు లాగా ఏంటంటే ఫ్లూ లైక్
సిమ్టమ్స్ అంటాం మనం, అంటే జలుబు చేయడం కానివ్వండి, లేదంటే గొంతులో నొప్పి రావడం కానివ్వండి, కాస్త జ్వరం రావడం కానివ్వండి. కాకపోతే జ్వరం అనేది కొన్నిసార్లు మైల్డ్గా ఉండొచ్చు, కొన్నిసార్లు మోడరేట్గా సివియర్గా కూడా ఉండొచ్చు. తర్వాత అంటే దగ్గు రావడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే అంతకుముందు వచ్చిన లక్షణాలు ఉంటాయి. తర్వాత బాడీ పెయిన్స్ కానివ్వండి, లూజ్ మోషన్స్ అవ్వడం కానివ్వండి, తర్వాత రుచి తగ్గిపోవడం కానివ్వండి, వాసన తగ్గిపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది తర్వాత మనకేంటంటే శ్వాసకోశాలకి వెళ్ళిపోయిన తర్వాత శ్వాస ఆడకపోవడం, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం అనేది, ఇటువంటి సీరియస్ లక్షణాలు, బ్రాంకైటిస్, న్యూమోనియా లాంటి లక్షణాలు వస్తే మాత్రం ఆ పేషెంట్ మనం చాలా జాగ్రత్త వహించి వైద్యం చేసిన అవసరం ఉంటుంది. సార్ ఇంకొక వార్డు కూడా అట్లా చూద్దాము. అంటే సార్ మెయిన్ షుగర్ పేషెంట్స్, బీపీ, అదేవిధంగా గుండె జబ్బులు, అదే కిడ్నీ పేషెంట్స్, అంటే ఇలాంటి కొద్దిగా ఈ వ్యాధులు ఉండే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇటువంటి దీర్ఘకాలిక జబ్బులున్న వాళ్ళల్లో స్వతహాగా కాస్త రోగాన్ని ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, తర్వాత వాళ్ళ శరీరం అనేది వల్నరబుల్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్కి. కాబట్టి వాటిల్లో ఏంటంటే వాళ్ళల్లో ఈ కరోనా వైరస్ అనేది త్వరగా వ్యాపించి, ముఖ్యంగా ఏంటంటే శ్వాసకోశాలకి త్వరగా వ్యాపించి శ్వాసకోశాలని నష్టం చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళకి ఎక్కువగా సివియారిటీ జబ్బు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఈ పరికరాలు ఏంటి సార్, ఈ వైద్య పరికరాలు? ఇవన్నీ ఏంటంటే మనకి ఏంటంటే సక్షన్ ఆపరేటర్స్ అంటాం మనం, తర్వాత ఏంటంటే ఇవి వెంటిలేటర్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే సిద్ధంగా ఉన్నాం మేము. ఎల్లవేళలా ఏంటంటే ఏ క్షణంలో అయినా ఏ ప్రమాదం జరిగినా కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవును సార్. సార్ ఈ కొత్త వేరియంట్ చిన్నపిల్లల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా? చిన్నపిల్లల్లో ఇంతవరకు ఏంటంటే ఇంతవరకు ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ పరిశీలనలలో చిన్నపిల్లల్లో అంతగా పెద్ద ప్రభావం లేదండి ఇది. బట్ ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో, అంటే ఇంకొన్ని వారాల్లో మనకు దీని తీవ్రత ఎలా ఉంటుంది, దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ పేషెంట్లు ఎక్కువగా అఫెక్ట్ అవుతారనేది మనకు ప్రపంచవ్యాప్తంగా అందేటటువంటి వివరాలతో పాటు మన నెల్లూరు జిల్లాలో అందే వివరాలతో కూడా ఏంటంటే దీన్ని మనం కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా కేరళలో ఈ వేరియంట్ వ్యాప్తి ఉంది, అదేవిధంగా హైదరాబాద్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఉంది. మన రాష్ట్రానికి ఇంకా రాలేదనుకుంటున్నాను. అంటే మన రాష్ట్రంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసులు ప్రస్తుతానికి చాలా తక్కువే ఉన్నాయి. వేరే రాష్ట్రాలను ముఖ్యంగా మన కేరళ లాంటి రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రాలకు కొద్దిగా అది ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా మన ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేటప్పటికి కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అంతగా ప్రస్తుతానికి ఉండేటటువంటి వివరాల్లోకి వెళ్తే మాత్రం అంతగా ప్రమాదకరమైన పరిస్థితి మాత్రం లేదు. అంటే మనం ముందుగానే వ్యాక్సిన్స్ వేయించుకున్నాం కాబట్టి చాలా వరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఏంటంటే సెకండ్ వేవ్లు మనకు అప్పటికప్పుడే వ్యాక్సిన్లు తయారు చేయడం, తర్వాత ఏంటంటే అవి థర్డ్ ఫేజ్ ట్రయల్స్లోకి వెళ్ళక ముందే వ్యాక్సిన్లు మన మార్కెట్లోకి విడుదల చేసి దాదాపు మనం 2 డోసులు వేస్తున్నారు, కొంతమంది అయితే ఏంటంటే 3 డోసులు వేసుకున్నారు. కాబట్టి మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ పెరిగి ఆ వైరస్కి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కొంతవరకు మనకు ఈ వైరస్ పెద్దగా నష్టం చేయకపోవచ్చు అనేదే శాస్త్రులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి చెప్తున్నాం. సార్ మీరు ఒక డాక్టర్గా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే ఈ వ్యాధి నుంచి మనం కాపాడుకోవాలంటే ఎలాంటి సూచనలు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు మనం ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో, థర్డ్ వేవ్లో ఏవైతే జాగ్రత్తలు చెప్పామో, అంటే ఏంటంటే సమూహాలు ఉన్నప్పుడు, జనం గుమిగూడి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, అందులో మీరు వెళ్ళకండి. అంటే ఉత్సవాలు లాంటివి, పెళ్ళిళ్ళ లాంటివి, పార్టీలు లాంటివి ఎక్కువగా సమూహం ఉండే చోట గుమిగూడకండి అని చెప్పేసి మనం అంటున్నాం. తర్వాత ఏంటంటే మాస్క్ వాడమని చెప్పేసి అంటున్నాం. మనం మాస్క్ కూడా వాడాలి ఖచ్చితంగా. తర్వాత ఏంటంటే హ్యాండ్ వాష్ గురించి చెప్పాము. తర్వాత హ్యాండ్ శానిటైజర్స్ ఏదైనా వస్తువులు తాకినప్పుడు, చేతితో ఏదైనా పని చేసేటప్పుడు, చేయకపోయే ముందు, పని చేసిన తర్వాత కూడా ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోమంటాము, తర్వాత శానిటైజర్ వాడమంటాము. తర్వాత ఫేస్ మాస్క్ మాత్రం ఖచ్చితంగా వాడాలి. వీలైనంత వరకు జనాలు గుమిగూడి ఉండే చోట మాత్రం ఖచ్చితంగా వెళ్లకుండా ఉండటం అనేది దీనికి సంబంధించిన నివారణ అనేది. ముఖ్యంగా వైరస్ సోకకుండా మనం నివారణ సంబంధించిన మార్గాలే ఉంటాయి కాబట్టి అవే మనం ఎక్కువగా పాటించాలి. వైరస్ వచ్చి సోకిన తర్వాత, మనకు జబ్బు మొదలైన తర్వాత మనకి ఎలాగో హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లకు సంబంధించి మనం సంప్రదించుకోవాలి, తగిన వైద్యం తీసుకోవాలి. సార్ అదేవిధంగా ఈ అంటే లేడీకి సపరేట్ పెట్టారా ఇటు? అవునండి, లేడీస్కి సపరేట్ బెడ్స్ ఉన్నాయి, తర్వాత జెంట్స్ కూడా సపరేట్ బెడ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ మనకి ఇన్ పేషెంట్స్ లేరు. మనం ఏంటంటే ప్రతి విషయాన్ని మనం సిద్ధంగా ఉన్నాం. అదే సార్ ఇప్పుడు అంతా అంటే సంక్రాంతి పండగ, అంతా పండగలు వస్తున్నాయి. పండగలు ఇప్పుడు జనాలు గుమికూడడం, ఈ రకరకాలుగా క్రీడలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కదా? ఉంటుందండి. ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కానివ్వండి, లేదంటే జాతరలు, పండుగలు, అంటే జనాలు ఎక్కువగా గుమిగూడే సందర్భాల్లో ఈ వ్యాధి అనేది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని వీలైనంత వరకు పాల్గొనకుండా మాస్కులు వాడి, హ్యాండ్ వాష్ చేసుకుని, ఇట్లా మాత్రం అసలు వాటి జోలికి వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. అంటే మనకు బాడీలో కొద్దిగా ఇది రావాలంటే, అంటే ఆ వ్యాధిని
ఎదుర్కొనే శక్తి రావాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా అండి, వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు ప్రోటీన్ ఫుడ్తో మాంసకృతులతో వస్తుంది కాబట్టి కాసనంటే మాంసకృతులు ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోవాలి, తగినంత నీరు తాగాలి. తర్వాత ఏదైనా సరే చిన్న చిన్న జలుబులు, దగ్గులు, జ్వరాలు ఏమైనా వస్తే మాత్రం సింపుల్ వైద్యం తీసుకుంటే సరిపోతుంది. దాదాపు మనకు ఈ వైరస్ అనేది ఎటువంటి ప్రమాదం లేకుండానే వెళ్ళిపోతుంది అనేది మా అంచనా. ఇది పరిస్థితి. ప్రొఫెసరు డాక్టర్ కాళేశ గారు మనకు క్లుప్తంగా చెప్పారు. మొత్తం వార్డులు సుమారు ఒక 150 వార్డుల వరకు ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నారు. అంటే వచ్చే ఎంత వేరియంట్ అయినా ఎదుర్కొనేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నాము, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. ప్రధానంగా జనాల్లో పోకూడదు, గుంపు కూడా ఉన్న ప్రాంతాల్లో వెళ్ళకూడదు, మాస్క్ ధరించాలని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.